మీ సెకండ్ ఇయర్ మార్క్స్ 530కి 75% మార్క్స్ తెచ్చుకోకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ అ సీట్ ఇన్ టు NITs అండ్ IITs. రెండోది ఏంటి అంటే మనకి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, శస్త్ర లాంటి ఇంకా ఎన్నో యూనివర్సిటీస్ ఇప్పుడు వస్తున్నాయి. ఈవెన్ SRM లో కూడా కొన్ని బ్రాంచెస్ లో మనకి IPE బేస్ చేసుకుని కొన్ని బ్రాంచెస్ లో సీట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది IPE పర్సెంటేజ్ మీద. మూడో విషయానికి వస్తే కొంతమంది ఏంటంటే 1 month 2 month లో కూర్చుని గట్టిగా కూర్చుని IPE ఫినిష్ చేసేస్తారు, అసలు స్ట్రెస్ ఉండదు, బర్డెన్ ఉండదు. కానీ కొంతమందికి ఏంటంటే అలా అవ్వదు. బికాస్ జనవరి దాకా ఓన్లీ JEE మాత్రమే చదువుతాను అని కూర్చుంటే మీరు కేవలం ఫిబ్రవరి మంత్ లో చదవాలి. ఆ ఫిబ్రవరి మంత్ లోనే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అదే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లో కల్లా మీకు IPE స్టార్ట్ అయిపోతుంది. ఈ తక్కువ టైంలో IPE చదవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ IPE కొంచెం కన్ఫ్యూజింగ్ గా, కొంచెం టఫ్ గానే ఉంటుంది. ఫిజిక్స్ విషయంలోకి వచ్చేప్పటికి సెకండ్ ఇయర్ IPE కష్టం. సో నా సజెషన్ ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ నీట్ ప్రిపరేషన్ లేదా JEE ప్రిపరేషన్ లేదా ఇంకేదైనా ప్రిపరేషన్ తో పాటుగా ప్యారలల్ గా కొద్దిగా మీరు IPE కూడా స్టార్ట్ చేయండి.